ఇవాళ ఢిల్లీలో ప్రారంభమై ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో కీలక పరిణామం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల స్పీకర్లు ఇందులో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని తీసుకెళ్లారు. ఈ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని కేంద్ర మంత్రికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. దాని ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్పీకర్ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మాట్లాడడానికి జంధ్యాల రవిశంకర్ అడ్వకేట్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం అండి. రవిశంకర్ గారు, ఏంటి స్పీకర్ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించినట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఎంతవరకు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఎందుకంటే ముందు నుంచి కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నారు కదా. చాలా గొప్ప విషయం అండి. అంటే స్పీకర్ గారు అది ప్రస్తావించటం అనేది చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే ఆయన ఇన్స్టాంటేనియస్ గా ఆ విధంగా ఒక హోమ్ మినిస్టర్ ని మేము సభ అంతా పాస్ చేసింది, మీరు యునానిమస్ గా పాస్ చేశాము, ఇది పీపుల్స్ యాస్పిరేషను, మీరు ఇది మీ దగ్గర ఉంది, దాన్ని మీరు ప్రెసిడెంట్ దగ్గరికి పంపించి దాన్ని కన్సెంట్ ఇప్పించేట్టు చేయండి అని అడగటం అనేది చాలా ఒక స్పీకర్ గా చాలా పెద్ద విషయం అండి ఇది. ఆయన కూడా మా తెలంగాణ, మా ఇది, మా ప్రజలు, మా బీసీలు వాళ్ళు అడిగారు. ఇదే కాకుండా నాకు రోజు వీరి మీద లెటర్లు వస్తున్నాయి, ఈ లెటర్లని మీరు మాకు ఇవన్నీ మేము అందరికీ సమాధానం చెప్పాలి, మీరు చేయండి దీన్ని అని అడగటం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఆయన లెవెల్లో ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉండి ఆయన ఒక హోమ్ మినిస్టర్ ని ఈ రకంగా మీరు తొందరగా చేయండి అని అడగటం అనేది ఒక రకంగా చాలా ఇరకాటం కూడా పెట్టడం. ఎందుకంటే ఇప్పుడంతా బీజేపీ ఆపుతోంది, బీజేపీ రిజెక్ట్ చేస్తుంది, బీజేపీ వాళ్ళు ఎక్కడా చేయట్లేదు, వాళ్ళకి బీసీల అవన్నీ ఇట్లా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చెయ్యట్లేదు అని తెలిసినా కూడా చాలా గొప్ప స్టేట్స్మెన్షిప్ అండి. అడిగి మీరు చెయ్యండి, మీరు మేము పంపించాము, ప్రజలు అడుగుతున్నారు, మొత్తం సభ యునానిమస్ గా పెట్టింది అని అడగటం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకి ఎంతో ధైర్యం కావాలి. మామూలు మనుషులు, ఈవెన్ మంత్రులు, నా ఉద్దేశ ప్రకారం మంత్రులు కూడా మీరు పిచ్చపాట్లు ఏమన్నా ఏదో చూడండి సార్ అంటారేమో కానీ, అట్లా ఒక పబ్లిక్ డయాస్ దగ్గరికి వెళ్ళి ఆయనకు షాలు కప్పి ఆయన్ని హోంమంత్రిని ఈ రకంగా అడుగుతారని ఎవరు అనుకోరు. చాలా గొప్ప విషయం, మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఇదేంటంటే స్పీకర్ గారి కమిట్మెంట్ ని మనం అప్రిషియేట్ చేయాలి. అది చాలా ఎవరైనా ఒక వ్యక్తికి ఆ దళితుల పట్ల, బీసీల పట్ల ఆయనకున్న కమిట్మెంట్, ఆ బిల్లు పాస్ చేశారు, మా ముఖ్యమంత్రి పట్టుబట్టి చేశారు అని ఆయన ఆ ఫీలింగ్ లో చెప్పటము చాలా గొప్ప విషయం అండి. అందరూ అంటే రవిశంకర్ గారు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈ బిల్లు ఆమోదం కోసం. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా అడిగిన నేపథ్యంలో, ఖచ్చితంగా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండొచ్చు అని అనుకోవచ్చు కేంద్రం తీసుకునే స్టెప్? కేంద్రము అంటే మీకు రాజకీయాల్లో ఏ రకంగా ఉంటాయి మీకు తెలుసు కదండి. కేంద్రము వాళ్ళు చూస్తామంటే 6 నెలలు, చేస్తామంటే 10 నెలలు ఇట్లా అయిపోతుంది. మీకు తెలియదే ఉంది. వాళ్ళు ఏం చేస్తారని కాదు, వాళ్ళకి చెయ్యమని అడగటము, మేము చేశాము, మీరు దాన్ని పాస్ చేయించండి, ప్రెసిడెంట్ గారి చేత చెప్పించండి అని చెప్పటము, అది చాలా 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 గొప్ప విషయం అండి. ఇది మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజానీకం
బీసీలు అందరూ కూడా నిజంగా ప్రసాద్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో. 100% ఉంది. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. లక్కీగా నేను అదే సభలో అది ఆ స్పీకర్స్ మీట్ లో ఉన్నా. నేను కూడా అక్కడ ఐ వాస్ ప్రెసెంట్ దేర్. అందుకోసం నేను దీని గురించి చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ రవిశంకర్ గారు.